ఫ్రెండ్స్ మళ్ళీ చాలా మంది ఫేస్ చేసే మెయిన్ ప్రాబ్లం బ్యాటరీ బ్యాకప్ రాకపోవడం. సో ఇప్పుడున్న బ్యాటరీ బ్యాకప్ అయితే 5000 mAh బ్యాటరీలు, అలాగే 6000 mAh బ్యాటరీ, 7000 mAh బ్యాటరీ అయితే వస్తున్నాయి. బట్ మొబైల్ కొన్నిప్పుడు మాత్రం మనకి బ్యాటరీ బ్యాకప్ అనేది 2 days కూడా వస్తుంది. బట్ ఆఫ్టర్ దట్ ఏమవుతుందంటే బ్యాటరీ బ్యాకప్ అనేది కొన్ని రాను ఏమవుతుందంటే తగ్గుతూ వస్తుంది. సో కనీసం మనకి ఫుల్ డే కాదు కదా, కనీసము పెట్టుకున్న ఒక 1 hour కూడా ఛార్జ్ అయితే అసలు రావడం లేదు. సో ఫుల్ ఛార్జ్ అనేది 100% ఛార్జ్ చేస్తే అంటే మీరు గేమ్స్ ఆడుతున్నా గానీ, థర్డ్ పార్టీస్ యూజ్ చేస్తున్నా గానీ, జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఇన్స్టాగ్రామ్ చూసినా గానీ, యూట్యూబ్ చూసినా గానీ ఆటోమేటిక్ గా బ్యాటరీ బ్యాకప్ అనేది పూర్తిగా తగ్గిపోతుంటుంది. సో ఇది బ్యాటరీ ఇష్యూ అని ఉన్నారు చాలా మంది. బట్ బ్యాటరీ ఇష్యూ అయితే కాదండి. మీ మొబైల్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీ మొబైల్ లో ఉండే కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుంటే మీ మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది 2 days ఈజీగా వస్తుంది. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చెప్పి చూసేస్తున్నారండి. సో మన ఛానల్ కంటెంట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ మీరు మన ఛానల్ వీడియోస్ అలా చేసుకోవచ్చు. సో మీకు యూజ్ఫుల్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. సో ఏదైనా మీకు అర్థం కాకపోతే మనకి మెయిల్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా కనెక్ట్ చేస్తే ఈ వీడియోస్ కావాలని చెప్తే నేను ఆ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. మన మొబైల్లో రివ్యూస్ కానీ రివ్యూస్ కానీ రెండైతే అప్లోడ్ చేస్తున్నాను. మీకు ఏది యూస్ఫుల్ గా ఉంటుందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో స్టార్ట్ చేస్తే ఫ్రెండ్స్ నేను మీ కింగ్ గురుని వెల్కమ్ బ్యాక్ టు కింగ్ టెక్ ఇన్ తెలుగు. సో ఫస్ట్ సెట్టింగ్ వస్తుంది డార్క్ మోడ్ అండ్ మీకు అడాప్టివ్నెస్. అంటే ముందుగా మీ మొబైల్ లో సెట్టింగ్స్ ఆన్ చేయండి. సెట్టింగ్స్ ఆన్ చేసిన తర్వాత అక్కడ డిస్ప్లే ఉంది కదా, డిస్ప్లేకి అక్కడ ట్యాప్ చేయండి. సో ఇక్కడ మీకు ముందుగా సెట్టింగ్స్ లో మీకు డిస్ప్లే వరకు వెళ్ళండి. ఇక్కడ అడాప్టివ్ బ్రైట్నెస్ ఆన్ చేయండి. ఇది వెలుతురుని బట్టి బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసి బ్యాటరీని సేవ్ చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యం డార్క్ మోడ్ వాడడం వల్ల దీని వల్ల స్క్రీన్ లోని బ్యాక్ పిక్చర్స్ ఏమవుతాయంటే ఆగిపోతాయి. సో అలాగే మనకి బ్యాటరీ ఖర్చు చాలా వరకు తగ్గుతుంది. అలాగే చాలా మంది డార్క్ మోడ్ లో కాకుండా లైట్ మోడ్ లో యూజ్ చేస్తుంటారు. దాని వల్ల బ్యాటరీ డెడ్ అవుతుంది. నార్మల్ డిస్ప్లేకి డార్క్ మోడ్ పెట్టుకోవడం వల్ల బ్యాటరీ బ్యాకప్ అనేది మీకు ఫుల్ అయితే రావచ్చు. ఎందుకంటే దాంట్లో ఉన్న పిక్చర్స్ ఆధారంగా ఏమవుతుందంటే బ్యాటరీ బ్యాకప్ అనేది మనకి లాంగ్ బ్యాటరీ అయితే రావచ్చు. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి హైడెన్ స్కానింగ్ ఆఫ్. సో ఇది కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇదైతే ఈ ట్రిప్ ఎవరు చెప్పరు, చాలా మందికి తెలియదు ఈ సెట్టింగ్ అనేది. మనలో చాలా మంది వైఫై అలాగా బ్లూటూత్ అయితే యూజ్ చేస్తుంటారు. బట్ అది టర్న్ ఆఫ్ చేసినా గానీ లోపల స్కానింగ్ అవుతుందనే విషయం మీకు తెలుసా? సో దీన్ని ఎలా టర్న్ ఆఫ్ చేయాలంటే లొకేషన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళేసి వైఫై అండ్ బ్లూటూత్ స్కానింగ్ వెంటనే ఆఫ్ అయింది. ఇక్కడ మీకు వైఫై స్కానింగ్ అలా బ్లూటూత్ స్కానింగ్ ఆఫ్ చేయడం వల్ల మొబైల్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా వరకు అయితే మీరు సేవ్ చేసి ఉంటుంది. సో ఈ రెండు టర్న్ ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ థర్డ్ చేంజ్ వచ్చి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్. సో ఇది కూడా మీకు బ్యాక్గ్రౌండ్ లో అప్లికేషన్ ఏదైతే రన్ అవుతుంటాయో వాటిని అయితే లిమిట్. మీకు ప్రో ట్రిక్ అయితే చెప్పబోతున్నాను. డెవలపర్ ఆప్షన్. సో ఇదేంటంటే బ్యాక్గ్రౌండ్ లో ప్రాసెస్ ఏదైతే అవుతున్నాయో వాటిని అయితే లిమిట్ అని ఆఫ్ చేసుకోవడం. అది ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ లో మీకు అబౌట్ లోకి వెళ్ళేసి బిల్డ్ డెవలపర్ ఆప్షన్ కదా, దాన్ని అయితే 7 times ట్యాప్ చేయండి. ఇక్కడ బిల్డ్ నెంబర్ చూస్తుంది కదా, దాన్ని అయితే 7 times ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు డెవలపర్ ఆప్షన్ అనే ఆప్షన్ వస్తుంది. సో బ్యాక్ వచ్చి మన కింద చూస్తే ఆ డెవలప్ ఆప్షన్ ఆన్ లో ఉంటుంది. సో దీని ఏమవుతారంటే కిందికి స్క్రోల్ చేసుకుంటే మనకి ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాన్ని స్టాండర్డ్ నుండి అట్మోస్ట్ 2 ప్రాసెస్ మార్చండి. దీని వల్ల మీరు వాడిన యాప్స్ బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వవు, ఫోన్ కూడా స్పీడ్ అవుతుంది. నెట్వర్క్ అనేది 5G నుంచి 4G కి స్విచ్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు అంటే బ్యాటరీ కెపాబిలిటీ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. దీని వల్ల కూడా మనకి బ్యాటరీ అనేది లాస్ అవుతుంది. సో నెక్స్ట్ నెట్వర్క్ అండ్ కనెక్టివిటీ. సో నెక్స్ట్ స్టెప్ సెట్టింగ్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అన్నోన్ యాప్స్. సో మనకు తెలియకుండా బ్యాక్గ్రౌండ్ లో మనకి కొన్ని యాప్స్ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ చూస్తుంటారు, లేదా ఇన్స్టాగ్రామ్ చూస్తుంటారు, లేదా గేమ్ ఆడుతుంటారు. వాళ్ళకి సడన్ గా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఏమవుతుంది కాల్ లిఫ్ట్ చేసి కట్ చేస్తుంటారు. బ్యాక్గ్రౌండ్ మనకి కొన్ని అప్లికేషన్స్ రన్ అవుతూ ఉంటాయి ఆటోమేటిక్ గా. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోజ్ చేసుకోవాలి. వాటిని క్లోజ్ చేస్తే మనకి బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకో మెయిన్ బ్యాటరీ కన్జ్యూమ్ చేసే మెయిన్ ఫీచర్ ఒకటి ఉంది, అదే నోటిఫికేషన్స్. సో మనలో చాలా మంది ఏం చేస్తారంటే థర్డ్ పార్టీ యాప్స్ అలాగే లైక్ వాట్సాప్ కానీ, టెలిగ్రామ్ కానీ, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ కానీ వాటి నోటిఫికేషన్స్ ఏమవుతాయి అంటే వాటిని అలో పర్మిషన్ ఇస్తూ ఉంటాము. సో మనకు తెలియకుండానే వాటికి అలో పర్మిషన్ ఇవ్వడం వల్ల నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్ గా మనకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు వేటు SMS వాడుతుంటారు, లేక ఏదైనా SMS అంటే కొన్ని ఉంటాయి కదా, వాటిని అయితే యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మొబైల్ అనేది మీకు డిస్ప్లే ఆఫ్ లో ఉన్నా కానీ సో ఆ నోటిఫికేషన్ వచ్చిన వల్ల డిస్ప్లే అనేది ఓపెన్ అవుతుంటుంది. సో వాటిని అయితే మనం టర్న్ ఆఫ్ చేసుకుంటే బ్యాటరీ అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ చివరిగా ఒక విషయం, సో లోకల్ చార్జెస్ కానీ చీప్ కేబుల్స్ కానీ ఎప్పుడు వాడకండి. ఇవి బ్యాటరీ డ్యామేజ్ చేయకుండా కాకుండానే మొబైల్ పేరుపై ఛార్జెస్ చాలా ఎక్కువ. ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టద్దండి. సో 20% తగ్గకుండా 80% పెరగకుండా ఛార్జింగ్ అయితే లిమిట్ పెట్టుకోండి. ఈ విధంగా పెట్టుకోవడం మీ బ్యాటరీ బ్యాకప్ కూడా చాలా బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి.